సో హాయ్ అండి, ఇది హెడ్జింగ్ బ్యాచ్ డే 25. ఈ రోజు మార్కెట్ చూడండి, ఓపెన్ అవడం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఏం చేసింది మార్కెట్? ఎంట్రీ ఇచ్చింది అంటే లేదు. మార్నింగ్ పైకి వెళ్ళింది, రేంజ్ కూడా బ్రేక్ చేయలేదు, మళ్ళీ అక్కడ నుంచి పడింది. ఇక్కడ మీకు క్లోజింగ్ టైమ్ లో అక్కడ సెల్ సిగ్నల్ కనబడుతుంది, బట్ విక్ బాగా స్ట్రాంగ్. సో ప్రాపర్ బాడీ క్యాండిల్ క్లోజ్ రాకపోవడం వల్ల నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోలేదు. తీసుకోకపోవడం మంచిది. వెంటనే మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ వీవా పైన నేను ఎంట్రీ తీసుకున్న క్లోజింగ్ లో, ఈ వీవాప్ క్యాండిల్ లో ఇమ్మీడియట్ గా రెడ్ క్యాండిల్ స్టాప్ లో వస్తున్నది. సరే, ఇక్కడ ఎగ్జిట్ అయ్యి డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకుంటే ఇమ్మీడియట్ గా ఈ కలర్ క్యాండిల్ ఎంత పెద్దది ఇచ్చింది చూడండి, విక్. నెక్స్ట్ గ్రీన్ కలర్ పెద్ద విక్. మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ చేసాం, మళ్ళీ మార్కెట్ వెంటనే కిందకి వచ్చి పడింది. చాలా ఈ లాస్ట్ మార్నింగ్ నుంచి ఎంట్రీ తీసుకోలేదు, కానీ లాస్ట్ ఈ 3-4 క్యాండిల్ లోనే ట్రాప్ అయిపోయాం. బట్ ఇంత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ ఇక్కడ పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి ఎంట్రీ తీసుకున్నాం, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయినా టుడే మా లాస్ 1200. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ లో 500, సెకండ్ ట్రేడ్ లో ఇమ్మీడియట్ గా మార్కెట్ బిగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వెళ్ళడం వల్ల 1200 లాస్. డన్ ఫర్ ద డే అని కూడా చెప్పేసి ఈ రోజు నేను దాని గురించి ట్రేడ్ తీసుకోలేదు. బిట్ కాయిన్ ట్రేడ్ ఒక రన్నింగ్ లో ఉంది అంతే తప్ప ఇంక ట్రేడ్ తీసుకోలేదు. చూడండి, మార్నింగ్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ బయర్ స్ట్రాంగ్ ఉన్నారు, పైకి వెళ్తుంది. ఇక్కడ వీవెబ్ పైన క్లోజింగ్ ఇచ్చిందని ఎంట్రీ తీసుకున్నా, ఎందుకు ఈ పై వరకు వెళ్తుందని. వెంటనే ఇమ్మీడియట్ గా తిని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ విక్ కిందకి వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్ గా కింద పడింది. ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ చాలా ఇక్కడ వర్స్ట్ వాలటైల్ చేసింది, అక్కడే మా స్టాప్ వస్తున్నది. సో హెడ్జింగ్ లో ఉన్న బెనిఫిట్ ఇది. ఇంత సడన్ గా మార్కెట్ పైకి కిందకి స్పైక్ అయినా మాక్సిమం 1200 లాస్ వచ్చింది. ఇట్ ఇస్ ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఫెబ్ మంత్ ఇట్లానే ఉంటది, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఫెబ్ మంత్ ఎండ్ లోపల మళ్ళీ మార్కెట్ సెటరేట్ అయితే మళ్ళీ మంచి ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, అలాగే ఛానల్ ని పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.